హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. లేకపోయినా మా వీడియో చూసి మీరు ఇంకా హ్యాపీగా అవ్వాలి, ఇంకా నవ్వుకోవాలని మేము ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, మా వదిన మరదలు సిరీస్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్లో చెప్పండి. కానీ లాస్ట్ వీడియోకి అయితే మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే మేము న్యూ ఛానల్ కదా, న్యూ ఛానల్కైనా మీరు ఇచ్చిన రెస్పాన్స్ మాకు చాలా మంచిగా అనిపించింది. మరి ఎక్కువ సబ్స్క్రైబర్స్ రాకపోయినా కానీ కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. కొంతమందికైనా మా వీడియో చాలా నచ్చిందని మాకు చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఇలాగే ఉంచండి ఫ్రెండ్స్. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మా సబ్స్క్రైబర్స్ పెరగాలి, ఇంకా మీ సపోర్ట్ ఇలాగే ఉంచాలి అని మేమైతే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి వదిన మరదలు పార్ట్ 2 అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. తప్పకుండా మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాము. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. దానివల్లే మాకు చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది, వీడియోస్ ఇంకా చేయాలి అని అనిపిస్తుంది. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మయ్య, ఇంట్లో పని అంతా అయింది. మా అత్త మా ఆడబిడ్డ ఇంకా లేవనట్టున్నారుగా, ఫోన్లే, అందుకే ప్రశాంతంగా ఉంది. వాళ్ళు వేస్తే ఇక నాకు వనవాసం ఉంటుంది. పోయి నేను కూడా చేసే ఉరుగుతాయి మరి వీళ్ళు వేసే దగ్గర. ఉరుగుదాం అనేసరికి ఇది లేచినట్టుంది మా ఆడబిడ్డ. ఈమెకి ఏమైంది, ఇంకా కళ్ళు మూసుకొని నడుస్తుంది, ఇంకా నిద్రలకి లేవలేదా ఏంది? సుజాత, ఓ సుజాత, ఏమైంది గట్ల కళ్ళు మూసుకొని నడుస్తున్నావు సుజాత? నీ అవ్వ ఉలుకులేదు పలుకులేదు, ఇంకెవరైనా శాతపడి చేసిండా ఏంది? దయ్యం తీరే నడుచుకుంటా పోతుంది, ఉలుకులేదు పలుకులేదు, కళ్ళు మూసుకొని నడుస్తుంది. ఓ సుజాత, నిన్నే పిలిచేది. అబ్బా అబ్బా అబ్బా, తాకింది, మంచం తాకింది. నీ అవ్వ కళ్ళు మూసుకొని నడిస్తే ఇంకేమైతుంది? దెబ్బ తాకించుకున్నావా? ఏం రోగం పుట్టింది కళ్ళు మూసుకొని నడిచినావు? మమ్మీ మమ్మీ, దెబ్బ తాకిందే మమ్మీ. ఓ పూరి, ఏమైందే బంగారం, ఏమైందే? మమ్మీ మమ్మీ, దెబ్బ తాకిందే. ఓ నా చిట్టి తల్లి, ఏమైంది, ఎట్లా తాకించుకున్నావే? ఓ నీ అవ్వ, ఇదేంద్ర నాయనా, ఇది ఏడు చూడు సరే, అది ఉరికే చూడు సరే. ఈ పొద్దునే చిన్న పూరి తీరు దెబ్బ తాకించుకుంది. ఇంకేమైనా అంటే నా మీద కూడా ఏడుస్తారు. కొంచెం ఏడ్చినట్టు యాక్టింగ్ అనే చేయాలి నేను. అయ్యో సుజాత, ఎట తాకించుకున్నావు దెబ్బయా? దాదా ఆడ మంచం మీద కూర్చోదా? అమ్మా, ఓ పూరి, ఎట్లా చూస్తున్నావేంది? దాన్ని నడవస్తుందానే, దాన్ని తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టే. నీ అవ్వ ఎత్తుకొని తీసుకోవాలి ఏంది? సుజాత పద పద. ఏమైంద్ర బంగారం, ఎట్లా తాకించుకున్నావురా? నువ్వే చేసినావానే? నువ్వే తాకించినావు నా బిడ్డకి? ఏం చేసినావు చెప్పే మర్యాదగా. నా బిడ్డ వచ్చినప్పటి నుంచి అసలు ఓర్సనే లేదు, కడుపులో మంటలు పుడుతున్నాయి దీనికి. చెప్పే, మౌనంగా నిలబడ్డావు ఏంది? చెప్పు, నువ్వేనా నా బిడ్డకి తాకిచ్చింది? ఓ నీ అవ్వ, చూసిర్రా మళ్ళీ నా మీద వేస్తురు. నేనేం చేసిండ్రా నాయన? పొద్దున్న లేచి ఊడిసి తుడిసి అంత చేసి ఏదో అట్లా ఒరుగుదాం పోతే ఇది వచ్చింది గుడ్డిదాన్ని తీరు నడుచుకుంటా. వద్దే నైందే, ఏమైందే ఏమైందే అని ఓడుతూనే ఉన్నా, అప్పటికొచ్చి తాకించుకుంది. ఈ మెంటల్ ముఖందేమో నన్ను తిడుతుందిరా నాయన. ఇద్దరు కలిసి పొద్దునే నన్ను చంపేసేటట్టున్నారా దేవుడా. అయ్యో, నేనేం చేయలేదత్తమ్మా, నేను ఇంక ఇప్పుడే ఇట్లా పని చేసి వచ్చిన లోపటికి ఇట్లా నిలబడ్డా, అంతలోనే సుజాత వచ్చింది. కళ్ళు మూసుకొని నడుస్తుంది. ఏమైంది సుజాత, ఏమైంది, కళ్ళు మూసుకొని నడుస్తున్నావు అని అంటూనే ఉన్నా. అప్పటికి వచ్చి ఆయన మంచంకి గుంజుకుంది కాలు. ఇంకా అంతలోనే ఏడుస్తుంది. ఏమైందని అడుగుతూనే ఉన్నా, మీరు వచ్చిర్రు అంతలోనే. సాల్తీ నీ మాటలు ఆగి, సంగతి ఇప్పుడు కాదు, ఫస్ట్ నా బిడ్డకి ఏమైంది అరుచుకుంటా నాకు. ఏమైంది కన్నా, బుజ్జి కన్నా, నా సుజ్జు, ఏమైంది, ఎట్లా తాకించుకుంటేవే తల్లి? అదేదో చెప్తుంది కానీ మీ వదిలే నా కళ్ళు మూసుకొని వచ్చినావని. నిజమా నానే? నిజం కాదు కదా, అదే నేను తాకించింది కదా, చెప్పు బంగారం. దీని ముఖం మండ, ఇది బ్యా ఏడుస్తుంది కానీ చెప్తలేదు నేను తాకేయలేనని. ఇది నా అత్త నన్ను చంపేసేటట్టున్నది. తల్లి ఏమేం చెప్పే? ఆగాగు, అన్నగాని పిలిచి నాకు హాస్పిటల్ తీసుకోమని చెప్తా. నాకు ఏంది ఇంకా నా ముఖం చూసుకుని ఇలా పడ్డావా అని? పో, కొడుకుని రమ్మని పో. సరే సరే అత్తమ్మా, పోతున్నా, పిలుచుకొస్తా. ఏమైందిరా, ఏమన్నా డాక్టరు? ఏం లేదే అమ్మా, కాళ్ళకి కొంచెం దెబ్బ తాకిందంట. ఏం ఎక్కువ తాకలేదు, మందు ఇట్లా ఏం అవసరం లేదు ఎట్టుడు. జస్ట్ అట్లా కొంచెం అట్లా బ్యాండేజ్ చేసి పంపించారు అంతే, ఎక్కువేం తాకలేదంట. ఏంది, ఎక్కువేం తాకలేదా? దీని ఏడుపు చూసి కుట్లు గిట్లు వేస్తారో ఏమైందో, ఫ్రాక్చర్ అయిందో, మన్ను మసనమని నేను అనుకున్న. దీని ఏడుపు చూసి ఏం తాకలేదా? ఉట్టి బ్యాండేజ్ చేసి పంపించారా? ఏం తాకలేదేంద్రా, చెల్లి అప్పటి నుంచి అల్లాడిపోయింది, ఏడ్చింది. ఎట్లా తాకలేదురా? వాడు ఎవరు డాక్టరు? ఎవరి దగ్గర తీసుకుపోయినా చెల్లని?
ఏ పెద్ద డాక్టరేనే, పెద్ద హాస్పిటల్కి తీసుకొని పోయినా ఏం తాకలే. నేను కూడా చూసినా, జస్ట్ ఇట్లా ఓర్చుకోపోయింది అంతే. ఇంకా ప్లాస్టర్ అది వేసిర్రు బ్యాండేజ్, పైసలు కూడా ఎక్కువేం తీసుకోలేడు. ఇంకేం లేదు అని బుట్టి ప్లాస్టర్ వేసి పంపించింది అంతే, ఏం కాలేదు. ఏం కాలేదు, నయమైంది తీరా నాయనా. చిట్టి తల్లి, చిట్టి బంగారం ఎట్లుందిరా నొప్పి? ఒకటేసారి వేసేసరికి నా పానం ఎండకపోయిందిరా తల్లి. ఇప్పుడు కొంచెం నొప్పి అట్లనే ఉందే మమ్మీ, కొంచెం అప్పటికంటే నయ్యం ఉంది కానీ నొప్పి అయితే ఉందే మమ్మీ అట్లనే. సుజాత, డాక్టర్ చెప్పింది కదా పెద్ద నొప్పి ఏం కాదని, తగ్గుతుంది. అది టాబ్లెట్ నీకు పెయిన్ బాగుంటే వేసుకోమని అన్నాడు కదా, అది వేసుకో సరేనా? సరే అన్నయ్య. ఏం డాక్టర్ పాడిండో ఏమో, పిల్లేమో గంత నొప్పి ఉంది అని అంటుంది, వాడేమో ఏం లేదు ఉట్టిది కొంచెం నేను ఓర్చుకోపోయిందని వాడంటుండు. ఏ డాక్టర్ దగ్గర తీసుకుపోయి కాలబెట్టిండో ఏందో. అరే అమ్మా, వాడు మంచి డాక్టరేనే. ఎట్లా అంటే అట్లా డాక్టర్ దగ్గర తీసుకుపోతానా అని, నేను మంచి డాక్టర్ కాబట్టి తీసుకుపోయినా. అయినా నేను కూడా చూసినా అంటున్నా కదా, అది ఎక్కువ పెద్ద నొప్పి ఏం కాదు. ఇంకా కొంచెం నొప్పి ఉండుంటది, టాబ్లెట్ ఇచ్చిండు వేసుకుంటే తక్కువైపోతుంది. రాదా, నా టిఫిన్ కట్టినవా? నేను ఆఫీస్కి వాళ్ళు లేట్ అవుతుంది. దెబ్బను కట్టేసి ఇక పోతాను నేను. కట్టినా అండి, ఆల్రెడీ కట్టి మీ బ్యాగ్ లో పెట్టినా. సరే అయితే ఇక నేను పోతాను మరి. ఏంటి నా ముఖం చూసుకుంటే నిలబడ్డావు అప్పటి నుంచి? పో, ఏమన్నా తీసుకురా పో, బిడ్డ తింటది కొంచెం, తిని గోళీలు వేసుకుంటది పో. అప్పటి నుంచి ముఖం చూసుకుంటే ఇక్కడ నిలబడ్డావు పో. సరే సరే అత్తమ్మా, పోతా తీసుకొస్తాను. ఉప్మా చేసిన ఇప్పుడే తీసుకొస్తాను. నీ ఉప్మాకి అగ్గిదలుగా ఎప్పుడు ఉప్మానే నానే? ఎప్పుడన్నా ఏమైనా మంచి చేయొచ్చు కదనే, పాపం పోరికి అంత తాకింది, ఏమైనా మంచి చేయొచ్చు కదా. ఏ పూరియో అట్లా చేయరాదా నీకు? అయ్యో, నీకు తెలివిందానే, ఎవడన్నా దెబ్బ తాకితే గోళీలు వేసుకునేటోడు పూరీలు తింటాడానే? ఉప్మా ఎంత మంచిదే, మంచిగా అన్ని వేసి చేసినా ఏది నూకుడు పోదు. ఆ బిడ్డకి పెట్టుడు కాదు, నువ్వు మింగాలి. అందుకే పూరీలు చేయి గరీలు చేయి అనుకుంటా కూర్చుంటది. అయ్యో అత్తమ్మ, గోళీలు వేసుకునేటప్పుడు పూరీలు తింటే ఎట్లా మంచిగా ఉంటుందా హెల్త్కి? అమ్మా ఉప్మా వద్దే, నాకు ఉప్మా తినబుద్ధి అయితే లేదు. అవునా బంగారం, అదే చెప్తుంది మీ వదినేకి. ఇది ఇంకా అసలు తెలివి లేదు, పాడలేదు. మన గండానికి ఎట్లా దాపరమైందో ఏందో ఇది. ఎప్పుడు నన్ను తిట్టుడు తప్ప వీళ్ళకి ఇంకేం పని లేదు. నేను ఒక మనిషిని, నాకు కూడా తాకుతుంది గుండెకి అని అస్సలు ఆలోచించరు. ఏంది మేడం ముఖం వేసుకొని గట్ల చూస్తున్నావు? పోనాడు కిచెన్లోకి పోయి ఏమైనా చేసుకొని దెబ్బలు తీసుకురా పో. అమ్మా ఒకసారి ఇక్కడ రా. ఏం తల్లి చెప్పు. అమ్మ, అన్నీ తెచ్చిన చేపలు, మటన్, ఇంకా చికెన్ కొంచెం ఉండే కదా నీ గడ ఊడ్చి పెట్టినాం కదా ఫ్రిడ్జ్లో, అది వేడి చేసుకొని అన్నం వేసుకొని తీసుకురమ్మని పో. అదే తింటా, బాగా ఆకలి అవుతుంది. అదే తిని గొల్లు వేసుకుంటే కొంచెం శక్తి అన్న ఉంటుంది. నాకు బాగా నొప్పిగా ఉంది, అవి తింటే అన్న కొంచెం నొప్పులు తక్కువైతాయేమోని. మంచి ఐడియా ఇచ్చిన బంగారం. ఇప్పుడే ఆగు, దాన్ని పోయి అన్నీ వేడి చేసుకొని తీసుకురమ్మంటాను. ఎట్లే నేను తిని పడగాలేం కదా, ఏదో చెత్త తిన్నాం కదా, తీసుకురమ్మంటా నాకు దాన్ని. తిన్నావానే ఓ మేడం ముఖం దానా? పోయి నిన్న చికెన్, మటన్, ఇంకా చేపల పులుసు అట్లనే పెట్టినావు కదా ఫ్రిడ్జ్లో, అవి వేడి చేసుకొని తీసుకురా పో. అవి తింటే అన్నా కొంచెం నా బిడ్డకి బలమన్న వస్తుందేమో. అట్లనే వాళ్ళకి ఫోన్ చేసి వచ్చేటప్పుడు ప్రోటీన్ పౌడర్ కొంచెం ఇట్లా బలం వచ్చడానికి ఏమన్నా తీసుకురమ్మని చెప్పు. నా బిడ్డ పూర్తిగా వీక్ అయిపోతుంది. సరే అత్తమ్మా, చేసుకొస్తాను. నీ అవ్వ దిక్కుమాలిన మొక్కపోలు, ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అంటుంటారు. పొద్దున్నే ఏందో నాకు శనీశ్వరం. అయినా పోంతి దిక్కుమాలిన మొక్కపోల కోసం నేను నా మూడ్ ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి? నేను మంచిగా హ్యాపీగా ఉంటా. నా మూడ్ నేను అస్సలు ఖరాబ్ చేసుకొని వీళ్ళ కోసం. ఎవరేమన్నా సరే, నా గోల్ ఒకటే, హ్యాపీగా ఉండడం అంతే. వీళ్ళ పని ఇప్పుడు చెప్తా నాకు నేను. మమ్మీ, చికెన్ మటన్ ఎంత మంచిది కదనే? అవును బిడ్డ, అది మంచిగా వండి పాడవుతుంది. కానీ నా ముందు అంటే అన్నావు మంచిగా ఉంది, కానీ దాని ముందు అస్సలు అనకు. చెట్టేకి కూర్చుంటుంది కాదు, మన చేతికి అస్సలు దొరకదు. ఆమె ముందు ఎందుకంటేనే ఏదో ఒకళ్ళు వంకలు పెడతానే ఉంటా. అసలు వీళ్ళు పొద్దుగాలు ఏమైంది తెలుసా అనే మమ్మీ నీకు? ఏమైంది బిడ్డ, గట్ట ఎట్లా తాకించుకుంటువి? నాకు పానాలంతా ఎండకపోయినా బిడ్డ, నీ ఏడిపినగానే నిద్రలకెళ్ళి గట్లనే ఉరుక్కుంటూ వచ్చినా ఏమైందని. అయితే మమ్మీ, పొద్దున్నే నాకు ఒక ప్లాన్ వచ్చింది వదిన ఏడిపియాలని, అందుకే గిట్లా చేసిన. ఏం ప్లానే? గదేనే, పొద్దున అయిందంతా అదంతా నాటకమేనే. నాకు ఏదో కొంచెం, అది కూడా పాత దెబ్బ తాకింది ఉంటే అట్లా యాక్టింగ్ చేసిన. ఓ నీ ఏందే, నేను నిజమే అనుకుని భయపడి సస్తుంది కదనే.
నీ అవ్వ నాకన్నా చెప్పవానే బిడ్డ, నేను నిజంగానే తాకిందేమో అనుకోని భయపడి వచ్చినా. ఇది నిజంగా నీకు తాకలేదా బిడ్డ? ఏ నాకెందుకు తాకుతుంది, నేను మరీ చిన్నపిల్లనయ్యింది గట్ల కళ్ళు మూసుకొని నడుచుకుంటూ పోయి తాకించుకోవడానికి. అవునవునే, మరి బిడ్డ ఏమైంది అసలు, ఎందుకు చేసినావు, ఏం చేయాలనుకుంటున్నావు చెప్పరాదే నాకు కూడా. ఇగో అమ్మ, ఆమెకి ఎట్లయినా నా మీద కుళ్ళేనే, నేను ఏం చెప్పినా ముఖం మార్చుకొని అట్లా ఇట్లా చేస్తుంది. ఇక నాకు దెబ్బ తాకిందనుకో, శాతనైతే లేదనుకో, ఇక కొంచెం ఎక్స్ట్రా అరుచుకుంటుంది కదనే మమ్మీ, అందుకే ఇట్లా చేసింది. ఇప్పుడు చూడు ఆమె నేను ఎట్లా ఆడుకుంటాను చూడు. ఓ నీ అవ్వ, ఈ బిత్తిరి ముఖాలలో దీని ముఖంలో చెప్పు, నా ఇంటికి వచ్చి నన్నే ఆడుకుంటుందంట. నీ అవ్వ నిజంగానే తాకిందేమో దీనికని నేను అనుకున్నా. ఇదంతా నన్ను ఏడిపించడానికి, నన్ను ఆడుకోవడానికి దీని ప్లానా? దీని తెలివి గిల్ల చూపిస్తుందా ఇది? ఆగు బిడ్డ, నీ సంగతి చెప్తాను ఆగే. ఇవాళ నీకు ఇక్కడ ఉన్న రోజులు నీకు చుక్కలు చూపించకపోతే అప్పుడు చెప్పు, నా పేరు అసలు రాదనే కాదు. దెబ్బకి మూట మొత్తం సర్దుకొని ఇక్కడ నుంచి పారిపోవాలి కదా చేస్తా. నాకు నీ సంగతి చెప్తా, నీ సంగతి నీ అవ్వ సంగతి చెప్తా నాకు. నా బిడ్డ అసలు ఎన్ని తెలివితేటలు, అన్ని నా తెలివితేటలే తల్లి నీకు. ఏమైంది అత్తమ్మ గట్ల నవ్వుతుర్రు, ఏమైంది? ఏమన్నా జోక్ అయిందా అత్తమ్మ? నాకు కూడా చెప్పండి, నేను కూడా నవ్వుతా. ఓ నీ అవ్వ, ఇది ఎప్పుడు వచ్చిందిరా దేవుడు, అయినదైంది కొంపదీసి మా మాటలన్నీ. ఏ అమ్మా ఏం వినలేదు, నువ్వు రాగు, ఆగమాగమై నువ్వే చెప్పేటట్టున్నావు, అంత ఆగు. ఏమైంది అత్తమ్మ, నోరు గట్ల తెరిచిర్రు, నోరు మూయండ్రి, కప్పలు గిట్ల పోతే నోట్లకి. ఏం కాదే, ఏం కాలేదు, పుట్టింగే గట్లా ఏదో మాట్లాడుకుంటుంటే ఆ విషయంలో కొంచెం నవ్వొచ్చి నవ్వినకంతే, ఏం కాలేదు. సుజాత కాలు ఇప్పుడు ఎట్లుంది, కొంచెం అవస్థ తక్కువైందా? ఏం తక్కువందో ఏమో వదిన, గట్లనే పాడైంది. ఇంకా నువ్వు పెట్టిన తిండి తింటే ఇంకా ఎక్కువనే అయ్యేటట్టుంది. ఆ వంటకి ఏం పాడైంది, సూపర్ వండుతా నేను. నీ యాక్టింగ్కి అసలు నీకు ఆస్కర్ అవార్డు ఇచ్చినా తక్కువనేనే. ఆ ఆస్కర్కి మించిన ఏదైనా భాస్కర్ అవార్డు ఉంటే అది కూడా ఇవ్వాలి నీకు. అయ్యో అవునా సుజాత, మరి మీ అన్ననేమో గట్ల అన్నాడు, ఏం ఎక్కువ తాకలేదు, గోలేసుకుంటే తక్కువైపోతుంది అన్నాడంటగా డాక్టర్. ఎవడే ఆ డాక్టర్? ఆ డాక్టర్ నోట్లే మన్ను పోయ్యా, వాడెవడో, వాడు అసలు చదువుకుండో లేదో, ఎట్లాంటి డాక్టర్ పాడైండో ఏందో, వాడు అట్లే చెప్తాడు. పాపం నా బిడ్డ అవస్థ చూస్తలేవా అనే, నాకు ఎంత నొప్పి అవుతుందో ఏందో చూస్తలేవా? ఎందుకు చూస్తలేను, చూస్తూనే ఉన్నా అత్తమ్మ, పాపం బాగా నొప్పి అవుతుంది. ఏంది ఏదో బాగా దీర్ఘం తీస్తున్నావు, ఏంది? ఉండంతి అమ్మ, ఆమెకు అసలే నేనంటే కుళ్ళు, ఇంకా ఇవి కూడా నాటకాలు అనుకుంటున్నట్టున్నది. అది నమ్మితే ఏంది, నమ్మకపోతే ఏంటి బిడ్డ? ఈ లేకిడి ముఖం వచ్చింది ఏంది, లేకిడి కుటుంబం నుంచి, దీనికేం తెలుసు? వాళ్ళ ఇంట్లో గట్లనే పాడేలే మనుషులందరూ, లేకిడి మనుషులు. ఏదైనా డాక్టర్ దగ్గర కోరే పైసలు ఓడిసాయని వాళ్ళకి ఆ కాపాయం, మంచిగా ఏదో ఒకటి మెడికల్గా ఓడు, ఎక్కడనో ఒక గోళీ తెచ్చుకొని పాడేసుకున్నాడు, డోలోనో పీలోనో, అది తెచ్చుకొని ఇంత వాడేసుకుంటారు, అయిపోయి. ఇక ఈ లేకిడిది ముఖం చెప్తుంటది, ఏందొద్దు ఎక్కడ తీసుకోక దవాఖానకి, ఇక్కడ ఏదో చిన్న ఆర్ఎంపీ దగ్గర తీసుకుపోయి అన్ని గోళీలు తెచ్చి పాడే అని చెప్పుంటది. వాడెట్లయినా పెళ్ళాం పాడుకోవాయి, వాడిని ఉంటాడు అట్లనే. అవునే అమ్మ, అది హాస్పిటల్ కూడా కాదే, చిన్న క్లినిక్లకు పట్టుకుపోయిండు అన్న. ఇంకా నాకు భయం అవుతుంది అమ్మ, నాకు కాలేమన్నా ఏమన్నా కాదు కానీ. ఏం కాదు బిడ్డ, ఆగు, నేను ఒక మంచి పెద్ద హాస్పిటల్ తీసుకుపోతాను రేపు. సరే అమ్మా. వీళ్ళ బతుకులు నన్ను తిడుతూనే ఉంటారు, ఎప్పుడు నా ఇంట్లో తిడుతూనే ఉంటారు. ఎట్లు ఉరుకోవో నేను చెప్తా, నాకు నీ సంగతి జరాగు, నీ నాటకాలన్నీ బయట పెడతా నాకు నేను. నిజమే అత్తమ్మ, అసలు ఘోరమైంది సుజాతతోని. అంత మంచిగా ఉంటే ఇలా అదొక పెద్ద పట్టు చీరల సేల్ అంట అత్తమ్మ, గడికి పోదాము మన సుజాతను దొరుకొని అని అనుకున్నా. ఇంకేంది గిట్ల దెబ్బ తాకుతుందని అనుకున్నామా, ఏం చేస్తాను తీగ, ఇక ఓడంతా క్యాన్సల్. ఏంది పట్టు చీరల సేలా? ఏం సేలే? గదే అత్తమ్మ, మన పక్కకు బుజ్జి లేదా, అది చెప్పింది. గిడగ కొత్తగా ఏదో షాప్ ఓపెన్ చేసిరంట కదా మొన్న, ఆడంట సేల్ అంట, మొత్తం అంట చీరలు 200కే పట్టు చీరలు అంట అత్తమ్మ. ఏంది వదినే, నిజంగానేనా 200కా పట్టు చీరలు? పనులు మొత్తం యువతలు పెట్టి మాట్లాడుతుంది చూడండి మా ఆడబిడ్డ, పట్టు చీరలు అనగానే. ఇక చూసుకోండి ఎట్లు ఉరుకుతారు, ఎట్లా వీళ్ళ దెబ్బ చక్కగా కాదో నేను చూస్తాను, ఆగుండ్రి. అవును సుజాత,
ఈ 200కే అంటుంది ఆమె. మరి అదే ఇక మనం పోదాం, ఎట్లయినా నువ్వు వచ్చినావు కదా నీకు కూడా ఇప్పిద్దామని అనుకున్నా. పోదాం పోదాం వద్దే, ఏం లేదు నొప్పి తక్కువైంది, పదా పోదాము. ఓ పిల్ల అది ఏంది గంట నవ్వుతున్నావు, జర మెల్లగా నవ్వరాదే, దానికి మనమానం వస్తుంది మన మీద. ఓ సరే సరే మమ్మీ. మమ్మీ పోదామే పోదాం, నాకు నొప్పి ఏం లేదు మమ్మీ, తక్కువైంది, పోదాము. పోదాం బిడ్డ పోదాము, నీకన్నా ఎక్కువ నానే, పోదాము. అయ్యో సుజాత నీ కాలు నొప్పి అన్నావు, ఎట్లా వస్తావు? ఏం లేదు వద్దే, తక్కువైంది, ఏం ఎక్కువ నొప్పి లేదు. సుషిరా దీని నాటకాలు ఎట్లా బయట పెట్టినా, ఇప్పుడు చూద్దాం మళ్ళీ నొప్పి అని దీని కాలు ఇరగొడతా నిజంగానే ఈసారి. సో సుషిరా ఫ్రెండ్స్, ఇదే ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో గురించి ఎలా అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో అనేది కమెంట్ తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. దీనివల్ల మన వ్యూస్ అనేవి పెరుగుతాయి, చాలా మంది ఇది చూడగలుగుతారు మా వీడియోస్ ని కూడా. సో ఫ్రెండ్స్, మీకు మన ఛానల్ టార్గెట్ అయితే గుర్తుంది కదా, ఈ 1 month లో కనీసం 1000 సబ్స్క్రైబర్స్ అన్న కావాలనేది మన టార్గెట్. మీరు తప్పకుండా మమ్మల్ని మా టార్గెట్ కి రీచ్ అయ్యేలా చేస్తారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకా వీడియో పరంగా వస్తే నెక్స్ట్ వీడియో అయితే వీళ్ళు అందరు షాపింగ్కి వెళ్దాము. ఇంకా షాపింగ్కి వెళ్ళాక అక్కడ ఏమవుతుంది ఏంటి జోక్ అనేది మనం చూస్తుందాం ఫ్రెండ్స్. ఇంకా వచ్చే కొత్త వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.